రెండు తలల పాము అంటారు కదా అది. అయ్యా చోరుగాడు ఫ్రెండ్స్ వచ్చేసరికి నన్ను అంజన్ కొడుతుంది ఇది. ఏయ్ చోరుగాళ్ళు, అమ్మని అమ్మ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అయిపోయారా నీకు? ప్రసాదం చల్లుకుంటే డాన్స్ చేస్తుంది. వావ్ శైలజ ఎవరో ఇంటికి వెళ్ళి చోరీ చేస్తుంది. ఏయ్ ఏ పీకరా, అరే ఒక కొమ్మ తుంపు. ఏం కాదు ఏం కాదు ఏం కాదు బాబు, ఎవరైనా రావాలి తిట్టాలి మన వస్తుంది. అరే కానీరా, ఎంతసేపు రా? రావట్లేదు, నాకు అంత కాన్స్ ఉన్నాయి, నాకు బలం సరిపోవట్లేదు, తిరగట్లేదు నాన్న, ఇలా తుంపని రావట్లేదు. రండి నాన్న, నాకు అదే కావాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మోహన్ మదిలో. ఏంటి గ్యాప్ ఇచ్చారు? గ్యాప్ ఇవ్వాల, వచ్చింది 2 వీక్స్ అయింది పొలంకి వచ్చి. లాస్ట్ వీక్ శైలుకి అషిరాకి వైరల్ అన్నమాట. ఇంకా పొలంకి రావటం కుదరలేదు. వీడియో పెట్టి ఆల్మోస్ట్ ఒక 20 days పైన అయిపోయింది. అందరు అడుగుతున్నారు వీడియోస్ ఏంటి రావట్లేదు అది ఇదని. సో ఇది రీజన్ అన్నమాట. ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదండి. మోహన్ గారిని ఒక్కళ్ళనే పంపించలేక చాలా నీరసంగా ఉంది. రికవర్ అవటానికి టైం పడుతుంది. అంతే, పంపించలేక అని కాదు, నేను పంపిస్తే నేను ఒక్కనేం ఎంజాయ్ చేసేస్తాను, నేను ఒక్కనేం తినేస్తాను అని అదొక కుళ్ళు. ఒక్క ఆయన పంపిస్తే ఇటు మొక్కల పనులు ఏమీ అవ్వట్లేదు, అలా అని పోనీ వీడియో తీసుకొస్తారా అంటే అదే ఉండట్లేదు. ఆయన అవును. ఎందుకు వస్తున్నారా ఎన్ని ఆయన చేయాలి, ఎన్ని పనులు చేయాలి, ఒక్కనే వస్తాయి పనులు, అక్కడ పనులు ఇక్కడ పనులు అన్ని పనులు చేసుకుంటా ఎన్ని పనులు. వీడియో తీస్తామంటే ఇంపాసిబుల్ అవుతుంది. ఇంకా అందుకనే పాపం అంతగా రికవర్ అవ్వకపోయినా నేను వస్తా అని బయలుదేరింది. ఇంకా అది చెప్పండి, అంతేగాని నేను ఏం చేసేస్తున్నాను, నేనేం తినేస్తున్నాను అని వచ్చింది. ఏదో అట్లా కవర్, కానీ పాపం కన్సర్న్తో వచ్చిందిలే అండి. ఇంకా సో యాజ్ యూజువల్గా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి శ్రీ వెంకటేశ్వర నర్సరీయా కీసర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర నర్సరీకి వెళ్ళి కొన్ని కూరగాయ సాప్లింగ్స్, కొన్ని కూరగాయల నారు, కొద్దిగా పూల మొక్కలు అవన్నీ చూపిస్తా మీకు. కాస్మోస్ పూలు అసలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట. తీసుకొచ్చి లంచ్ చేసి పొలంకి వచ్చేసరికి ఇంకా అన్నీ సర్దుకునే లోపల పొలమంటూ వర్షం. పనులు చేసుకుందాం అంటే వర్షం స్టార్ట్ అయింది. ఇదిగో చూడండి, ఇలా ఉంది పరిస్థితి. సో ఈరోజు క్యాజువల్గా ఇలా వచ్చాను, ఎప్పుడు వచ్చేలాగా. ఈ గెల చూస్తుంటే చూడండి మధ్యలో ఏముందో. బ్యూటిఫుల్ పీకాక్. నెమలి నడక అంటారు, ఇదేనా? నెమలి నడికేనా నాన్న అనేది? ఎరా జంప్ చేయి, వెయిట్ అగ్గు. చూడండి, వినాయకుడి ప్రసాదం చల్లుకుంటే డాన్స్ చేస్తుంది. వావ్, కనిపిస్తుంది నాకు క్లియర్గా. కుమారస్వామి వాహనాన్ని పంపాడు వినాయకుడు. ఆహా, వావ్. మన చింత చెట్టు కింద మాకు ఇంటి నుంచి పొలంకి రావడానికి 1:45 నిమిషాలు పడుతుందండి. అదేం తక్కువ దూరం కాదు. అయినా కానీ ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చేది ఇలాంటి నేచర్లో ఇలాంటి చిన్న చిన్న అందాలను చూసి సంతోషపడిపోతానికే.
మా నర్సవ చెప్తుంది రోజు వస్తాయంట నెమళ్ళు, ఈవినింగ్ కాగానే గుంపులుగా వస్తాయంట. నెమలి ఎవరి వాహనం తెలుసా మీకు? కుమారస్వామి, కుమారస్వామి ఎవరో తెలుసా? బ్రదర్ ఆఫ్ ఆంజనేయ స్వామి, సారీ బ్రదర్ ఆఫ్ గణేష్. ఆంజనేయ స్వామి బ్రదరా? అదేరా, బై మిస్టేక్, స్పెల్లింగ్ మిస్టేక్. వినాయకుడు బ్రదర్ నాన్న. త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా లడ్డు పాడుతున్నాము. ఈసారి కూడా మనకే వచ్చింది లడ్డు. పొలంలో చల్లితే చాలా మంచిదని చెప్పి లడ్డు చల్లుతున్నాము. లాస్ట్ 2 years కూడా చల్లాము. అండ్ వినాయక చవితి అయిన తర్వాత నిమజ్జనం, ఈసారి 5 days పెట్టాము అపార్ట్మెంట్లో. నిమజ్జనం అయిన తర్వాత నాకు ఇప్పటికే వీలు పడింది రావటానికి, ఇంకా అందుకని ఇప్పుడు చల్లుతున్నాను అనమాట. చల్లనా? ఫస్ట్ ఈస్ట్ డైరెక్షన్ ఇలానా? ర్యాండమ్గా. నైస్. సో ఇది పొలాల్లో చల్లితే మంచిది అంటారండి వినాయకుడి లడ్డు. అందుకనే దేవుడు సపోర్ట్తోని ఒక 3 years మా అపార్ట్మెంట్లో లడ్డు పాడాము. వేలంపాట్లో తెచ్చుకున్నాం అనమాట. చిన్ని కృష్ణుడు ఎంజాయింగ్ ఇన్ మోహన మదిలో వనం. రై, నువ్వు తింటున్నావా మధ్య మధ్యలో? లేదు. పాపం ఓపిక లేకపోయినా తీసుకొచ్చాను. ఇలాగో హార్వెస్ట్ చేయట్లేదు కదా నువ్వు, ఈ పని చేద్ది కానీ రా అని తీసుకొచ్చాను. దేవుడి పని కాబట్టి వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. అయ్యో, నర్సవా లడ్డు జల్తానికి వెళ్తుంది, అది వెళ్ళిపోతుంది. అది లాస్ట్ సీజన్లో మనం గ్లాడియోలస్ బల్బ్స్ వేసాం కదండి, చూడండి. ఈ సీజన్కి సేవ్ చేసి మళ్ళీ వేసాను. ఆల్రెడీ ఇలా వచ్చేసాయి. సో నెక్స్ట్ వీక్కి మొగ్గలు కూడా వస్తాయి, ఆ నెక్స్ట్ వీక్కి ఫ్లవర్స్ కూడా వస్తాయి. సూపర్ హ్యాపీ. అన్నా, నీ ఫ్లవర్స్ చూసావు ఎన్ని ఉన్నాయో? ఫస్ట్ టైం అనుకుంటే ఇన్ని ఫ్లవర్స్. దీనికి ఏం పేరు? రాధా మనోహర్. ఈ రాధా మనోహరాలు అటు ఒకటి ఇటు ఒకటి ఉన్నాయి, ఇలా ఫుల్. దానికోసమే చేయించాము, ఇది ఆర్చ్ లాగా పెడతానికి. రెడీగా ఉన్న అరటి గెల ఎవరికి కావాలి? ఆకుకూరల్లో గోంగూర నా ఫేవరెట్. అయితే మా దగ్గర ఇదిగోండి కనిపించే తెల్ల గోంగూర, కొన్ని ప్రాంతాల్లో అడవి గోంగూర అని కూడా అంటారు వీటిని. ఇంకా మనకి మార్కెట్లో దొరికే ఎర్ర గోంగూర, ఈ 2 వెరైటీలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకేమైనా మీకు తెలిస్తే కింద కమెంట్లో చెప్పండి. ఇవన్నీ నిన్న నర్సరీలోంచి తెచ్చిన నారు. చూడండి, క్యాబేజ్, సొర, బీర, పొడుగు వంకాయ, రౌండ్ వంకాయ, క్యాప్సికమ్, మిర్చి, టమాటో, రెడ్ క్యాబేజ్, ఇది మన బ్రోకలీ. సో ఇవన్నీ ప్లాంట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. మొక్కలు నాటే ముందు మన బెడ్స్ని ఇలా రెడీ చేసుకుంటాము. బలం కోసం మనము ఆవెరువు, తర్వాత వర్మీ కంపోస్ట్ వేసుకుంటాము. ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత వేపపిండి వేసుకుని, ఎందుకంటే పురుగులు గట్రా
భూమిలో రాకుండా వేపపిండి వేసుకుని బాగా కలుపుకొని తర్వాత మొక్కలు పెట్టుకుంటాం. యమ్మీ యమ్మీ కస్టర్డ్ యాపిల్స్ రెడీ అవుతున్నాయి. చూడండి 3-4 కనపడుతున్నాయి మీకు. వావ్, జాంబో. జంబో సైజ్ కస్టర్డ్ యాపిల్స్. ఇందాక మీకు తెల్ల గోంగూర చూపెట్టాను కదండి, ఇదిగోండి ఎర్రకాడల గోంగూర మనకి ఏదైతే మార్కెట్లో దొరుకుతుందో అది ఎంత బాగా పెరుగుతుందో చూడండి. ఆ వెనుక లైన్ అంతా నాటు పసుపు వేసాము, బాగుంది గ్రోత్. బత్తాకాయలు సైజ్ బాగా వచ్చాయి. కొన్ని బత్తాకాయలు, కొంచెం మునగాకు హార్వెస్ట్ చేసి ఫ్రెష్గా శైలు. ఎరా నువ్వు రావా? జంబో సైజులోకి వచ్చాయి. చాలా హెల్తీగా ఉంది. ఇవ్వనుకుంటే ఇవి చూడండి ఎన్ని వచ్చాయో. సొరకాయలు ఆపరేషన్ సొరకాయ చెయ్యి. నేను చేయగలుగుతాను అనుకుంటున్నారా? ట్రై చెయ్యి. కష్టం నాన్న, ఉత్తప్పుడే రాదు, ఇప్పుడు అసలు రాదు. అంత పెద్దది పట్టుకొచ్చావుగా. ఏ లేతకుంది కదా, ఇంత సింపుల్గా కట్ చేసేదానికి 7కెళ్ళి వస్తారేమో. ప్రాణం లేదు ఒంట్లో. ఎవరమ్మా మీది? ఏందది? ఇదేంటి డాల్మేషన్ లాగా ఉంది? డాల్మేషన్ లాగా ఉంది ఇది. వద్దు, అక్కడ లావుదేదో ఎక్కడ చూసానే. ఇది మామూలు కాకర. కాకర కూడా చాలా రేర్, మనకి వస్తున్నాయి, పాడైపోతున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఆ కాకర బల్బ్ కూడా మొత్తానికి ఫస్ట్ టైం మనకి సక్సెస్ఫుల్గా వచ్చింది. కాకపోతే దీనికి మేలు ఫీమేలు అంటారు. అది మేలా ఫీమేలా? లావుగా ఉంది మేలే. లావుగా ఉంటే మేలా? మేల్ వస్తే ఫాయిదా ఏముందిరా? ఫీమేల్ రావాలి కదా. అంటే పాడైపోతున్నాయి కదా, ఇందాక డాల్మేషన్ చూసాము. సో అలా ఒక 4 కాకరలు వచ్చాయి. శైలు పాలు పోసి వండుతుంది, సూపర్ ఉంటాయి అసలు. నాన్న రేపు వండుతావా? కొద్దిగా నువ్వు ఫాస్ట్గా రికవర్ అయ్యి నాకు వండి పెడతావా నాన్న ప్లీజ్? సరే నాన్న. వావ్, పనికి వస్తుందా? ఇంకొక 2 ఉన్నాయి బాబు ఎర్రచీమలు. ఈ టమాటాలు ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాము. ఇవి 6 feet అవుతాయి తీగ. సో మనకి ఎక్కువ రోజులు వస్తుంది కాపు. పండునితో పాటు కొన్ని పచ్చి కూడా కోస్తున్నాను. మోహన్కి అషిరాకి పచ్చి టొమాటోలు పచ్చడి అంటే ఇష్టము, అందుకని. చాలా బాగా వచ్చిందిగా పూతకాయ బాగా పడింది. ఫస్ట్ టైం ఇది పెంచుతాము, డౌట్ఫుల్గా పెట్టాం కానీ బాగా వచ్చాయి. వీడియో ముగించే ముందల ఒక 2 ఇంపార్టెంట్ క్లిప్స్ మీకోసం పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. 2 తలల పాము అంటారు కదా, అది యాక్చువల్లీ ఇది 2 తలలు ఉండవు, ఒకటే తల. ఆల్మోస్ట్ ఓకే. Why is it going so slowly?
Snakes will go slow only. Where it will go? తోకొస్తుంది కానీ ఏంటి అంజన్ పడుతుంది? బ్రౌనీ అసలు దాని ఏరియా కాదు ఇక్కడ. బ్రౌనీ ఏది అని చూస్తుంటే ఇది ఇక్కడ ఉంది. బ్రౌనమ్మా, బ్రౌనీ ఫెలో, ఏ బ్రౌనీ బాయ్, అది కావాలని చేస్తుంది, తోకొస్తుంది కానీ అదే అది ఇగ్నోర్ చేస్తుంది. ఏంటో ఏంటి ఏ రైట్ రా బ్రౌనీ, మీరు పిలవండి నన్ను వస్తుంది వస్తుంది. అగో ఇక్కడ బ్రౌనీ రావే దా. అగో మీ విజిల్ గుర్తుపట్టి దా బ్రౌనీ. అది మీరు దిగండి నాన్న, అటు పిలవండి. ఏ బ్రౌనీ, ఏంటి నేను అల్లరి? బ్రౌనీ ఏంటి? ఈ రెండు పోతున్నాయి, ఇప్పుడు వస్తుంది. అయ్యా ఇది కూడా వెళ్ళిపోతుందిరా. అరే చోరుగాడు ఏంటి? బ్రౌనీ ఏమైందమ్మా? ఎవరేమన్నారు నిన్ను? దా అయ్యా చోరుగాడు, ఫ్రెండ్స్ వచ్చేసరికి నన్ను అంజన్ కొడుతుంది ఇది. ఏయ్ చోరుగాళ్ళు, అమ్మని అమ్మ, ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అయిపోయారా నీకు? బ్రౌనీగా ఇట్లా విజిలేయం కానీ ఎక్కడన్నా కిలోమీటర్ దూరంలో ఉన్న ఉరుక్కుంటూ వచ్చేది. ఇంకా ఉన్నాయా? ఈ మూడు కాకుండా, ఈ రెండు కాకుండా. ఏంటి నువ్వు ఎంత మారిపోయావు? 1 వీక్ 2 వీక్స్ లాయల్టీ చేంజ్ చేసుకుంది. షూర్ గాడు, వచ్చే వారం రా, ఎంజాయ్ అప్పటి వరకు ఫ్రెండ్స్తో. బాయ్. ఇదండి వాళ్ళటి హార్వెస్ట్. దొండకాయలు, దొండకాయలు ఎన్ని వచ్చాయి? అసలు 5-6 కిలోలు ఉంటాయి మినిమం. నిమ్మకాయలు, బత్తాకాయలు ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసాము ఆ చెట్టువి. ఈ హైలైట్ ఏంటంటే బీరకాయలు ఎన్ని వచ్చాయో చూడండి, సైజ్ చూడండి. అది మూట కట్టేసాము. మునగాకు అండ్ గోంగూర. ఇవి సొరకాయలు, కొన్ని కాకరకాయలు, కొన్ని టమాటాలు, ఇది గోంగూర, ఇది కూడా గోంగూర. ఈ గోంగూర అడవి గోంగూర. అడవి గోంగూర ట్రయల్ బేసెస్ లో కొన్ని క్యారెట్ కోసాను, ఇలా వచ్చాయి. ఇది మోహన్ గారే తింటారు, నాకు సంబంధం. అవును, కడుక్కొని తింటే మామూలుగా ఉంటుంది. తినండి అయితే, ఇగో ఇది తినండి. కొన్ని బెండకాయలు వచ్చాయి. హోప్ యూ లైక్ ద వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. ఎందుకు కలవాలి అసలు? నేను కలవాలి, ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్లు అలాంటివి కావాలంటే మోహన్ మదిలో ఛానల్ని కలవాలి. సరే కలుస్తాం. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ మదిలో. నమస్తే, బాయ్. బాయ్.